హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ ప్రభుత్వం టీజీటీ మరియు పీజీటీ పోస్టులకు భారీ సంఖ్యలో నోటిఫికేషన్ విడుదల చేసిందండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 2932 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ వివరాలని కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అండ్ ఇక్కడ ఈ 2932 పోస్టులలో పీజీటీ పోస్టులు వచ్చేసి 1972 అండి. అండ్ టీజీటీ పోస్టులు వచ్చేసి 960 పోస్టులు ఉన్నాయండి. సో ఇక్కడ ఇవి టీజీటీ పీజీటీ పోస్టులు కాబట్టి వీటికి పే స్కేల్ హైగా ఉంటుంది. మినిమం సాలరీ, గ్రాస్ సాలరీ లెక్క పెట్టుకున్నా కూడా మనకు 31,000 నుంచి 84,000 దాకా ఉంటుంది ఫర్ పీజీటీ పోస్ట్ అండి. కమింగ్ టు టీజీటీ 28 నుంచి 78,000 దాకా అఫీషియల్గా వాళ్ళు పే స్కేల్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కేటగిరీ వైజ్గా మనకి రిజర్వేషన్ కూడా ఉండడం జరిగింది. సో ఇక్కడ మిగిలిన డీటెయిల్స్కి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ పీజీటీ పోస్ట్లో, సో పీజీటీ ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్తో పాటు బీఈడి కూడా కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ట్రేడబుల్లో ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి, అండ్ మనకి రెసిడెన్షియల్లో ఉన్నాయి, మైనార్టీ రెసిడెన్షియల్లో ఉన్నాయి. సో ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే అన్నిటికీ కూడా కంప్లీట్గా పీజీ ఉండాలి. అండ్ విత్ మినిమం 50%, అండ్ ఎస్సీ/ఎస్టీ/బీసీ వాళ్ళకి 45% ఉండాలి పీజీలో. దాంతోపాటు కంపల్సరీ బీఈడిని కంప్లీట్ చేసి ఉండాలి. కమింగ్ టు టీజీటీ పోస్ట్ అండి. సో టీజీటీ పోస్టులకు డిగ్రీ విత్ బీఈడి ఉండాలండి, డిగ్రీ విత్ బీఈడి. అండ్ ఇంత ముందుకు డిస్కస్ చేసిన అన్ని టాపిక్లో కూడా టీజీటీ పోస్టులు ఉండడం జరిగింది. సో వాటిలోకి కంపల్సరీగా డిగ్రీ విత్ బీఈడి ఉండాలి. అండ్ డిగ్రీలో అట్లీస్ట్ 50% ఫర్ ఓసీ స్టూడెంట్స్. అండ్ ఎన్ని డిగ్రీ అండి, బీఏ, బీఎస్సీ, బీకామ్, నో ప్రాబ్లం. అండ్ ఎస్సీ/ఎస్టీ/బీసీ వాళ్ళకి వచ్చేసి 45% అనేది మినిమం స్కోర్గా చెప్పారండి. సో దీంతోపాటు బీఈడి అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ అప్లికేషన్ ఏ విధంగా ఉందంటే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి కంప్లీట్గా 1200 రూపీస్ ఉంటుందండి. అందులో బీసీ, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు ఓన్లీ 600 రూపాయలు మాత్రమే ఉందండి. అండ్ ఈ అప్లై చేసే విధానం ఏంటంటే, క్యాండిడేట్స్ కంపల్సరీగా ఇక్కడ మనం ఒక వెబ్సైట్ చెప్తున్నామండి. ఈ వెబ్సైట్లో విజిట్ చేసి, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ నుంచి మనం అప్లై చేయడం జరుగుతుంది. ఈ లింక్ కింద ఇస్తామంటే, ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేసి మీరు నేరుగా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పేమెంట్, ఫస్ట్ అప్లికేషన్ పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి. దాన్ని డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోండి, ఫర్దర్ యూజ్కి మనకి యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ అండి. సో మనకి 2 పోస్టులకు, టీజీటీ మరియు పీజీటీ 2 పోస్టులకు కూడా మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి 3 పేపర్లుగా డివైడ్ చేస్తారండి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. అండ్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 సిలబసెస్ ఎట్లా ఉన్నాయంటే, పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ ఉంటుందండి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 120 నిమిషాలు ఇస్తాడు, 100 మార్కులు ఉంటుంది. అండ్ పేపర్ 2లో పెడగాగి ఉంటుంది, కన్సర్న్ సబ్జెక్ట్ పైన 100 క్వశ్చన్స్ ఉంటాయి, 120 నిమిషాలు ఉంటుంది, 100 మార్కులు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 3లో సబ్జెక్ట్ గురించి డిసిప్లిన్ ఉంటుందండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇక్కడ మనకి 100 క్వశ్చన్స్ గాను 120 నిమిషాలు అండ్ 100 మార్కులు, మొత్తంగాను మనకి 300 మార్కులు ఉంటాయి. ఈ 300 మార్కులను ఓవరాల్గా స్కోర్ చూసుకొని అందులో కట్ ఆఫ్ పెట్టడం జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అనేది ఈ ఎగ్జామ్స్కి లేదండి, ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేస్ పైన మాత్రమే జరుగుతుంది. కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ని తీసుకొచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి జూలై 9th నుంచి స్టార్ట్ అవుతున్నాయి, జూలై 9th నుండి. అండ్ ఆగస్టు 8th తోటి ఎండ్ అవుతున్నాయి. సో ఈ మధ్యలో చూస్తున్నాం ప్రతి ఎగ్జామ్కి కూడా 1 month అనేది డ్యూరేషన్ పెడుతున్నాడు. సో ఈ ఎగ్జామ్కి కూడా 1 month డ్యూరేషన్ పెట్టాడు. అండ్ ఎగ్జామ్ డేట్ ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదండి. సో కంప్లీట్ ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు మనకు తెలియదు, కానీ హాల్ టికెట్స్ అనేవి మాత్రం 7 days ముందు ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశాడండి. అండ్ కమింగ్ టు పాయింట్ అంటే, ఇక్కడ మనవిద్య.in అనే వెబ్సైట్లో మీకు డైలీ ప్రాక్టీస్ టెస్ట్ పెడుతున్నామండి. అండ్ అవి విఆర్ఓకి ఉపయోగపడతాయి, గ్రూప్ 4కి, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి సంబంధించిన డైలీ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయండి. వాటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు, ఆన్లైన్ టెస్ట్లు అంటాం వీటిని. అండ్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం మన విద్యా వెబ్సైట్ని రెగ్యులర్గా ఫాలో కండి. అండ్ ఇక్కడ మనకు యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు కంప్లీట్ సిలబస్ని వీడియోస్ రూపంలో అందిస్తున్నాం. కాబట్టి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.